హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ జాబ్స్ తెలుగు. ఇటీవల అయితే మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దీని యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 3rd November 2025 అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 23rd November 2025 అండి. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఉంటుంది. వాళ్ళు ఇంకా డేట్ అనేది మెన్షన్ చేయలేదు, మన వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పోస్ట్ డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే పోస్ట్ నేమ్ వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్, దీనినే ఎల్బిఓ అని కూడా అంటారు. ఇక గ్రేడ్ కనుక చూసుకున్నట్లయితే JMGS 1 అండి. మొత్తం పోస్టులు మనకు 750 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 48,480 నుంచి 85,920. వీళ్ళు మన యొక్క పనికి శాలరీ మాత్రమే కాకుండా మన ఉండడానికి హౌస్ రెంట్, డిఏ మరియు మన యొక్క ఖర్చులు, మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని శాలరీతో పాటు ఈ బెనిఫిట్స్ కూడా వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు మనకి. మరియు రాష్ట్రాల వారిగా ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే మొత్తం పోస్టులు 750 పోస్టులు. ఇక రాష్ట్రాల వారిగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అయితే కేవలం 5 మాత్రమే ఉన్నాయి, తెలంగాణలో 88 పోస్టులు అయితే ఉన్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాలు కాబట్టి మన యొక్క 2 రాష్ట్రాలకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ అయి ఉండాలి. అంతేకాకుండా భూటాన్, టిబెట్ వాళ్ళు ఒకవేళ భారతదేశంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే PIO అనే సర్టిఫికేట్ అయితే ఉండాలండి. అంటే పర్మనెంట్ ఇండియన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు కలిగి ఉండాలి. అలా అయితే వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఏదేని బ్యాచిలర్ డిగ్రీలో అయితే ఉత్తీర్ణులై ఉండాలి. మరియు అప్లికేషన్ టైంకి అయితే వారి దగ్గర డిగ్రీ మార్క్ షీట్ కానీ సర్టిఫికేట్ కానీ ఉండాలి. ఇక ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కానీ RRBలో క్లరికల్ లేదా ఆఫీసర్ క్యాడర్లో కానీ మినిమం 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక మనం ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు వచ్చి ఉండాలి. మాట్లాడడంలో కానీ, చదవడంలో కానీ, రాయడంలో కానీ లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు పట్టు ఉండాలి. ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 1 జూలై 2025 నాటికైతే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఇక ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, PWBD వాళ్ళకైతే 10 years అనేది మనకు ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళు ఇచ్చారు. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీంట్లో మనకు సబ్జెక్ట్ చూసుకుంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 మార్క్స్, డేటా అనలిస్ట్ అండ్ ఇంటర్ప్రిడిక్షన్ వచ్చేసి 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్, జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ ఈ 3 కలిపి మనకు 50 మార్క్స్ అయితే ఉంటాయి. క్వశ్చన్స్ వచ్చేసి 150, మొత్తం మార్క్స్ వచ్చేసి 150. ఒకవేళ రాంగ్ ఆన్సర్ కనుక పెట్టినట్టయితే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకుని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా సెకండ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆఫ్టర్ CBT తర్వాత సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత LLP అనేది ఉంటుంది, LLPT అనేది ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. అంటే మీరు స్థానికంగా లాంగ్వేజ్ మాట్లాడగలుగుతున్నారా, రాయగలుగుతున్నారా లేదా అని చెప్పేసి LLPT అనేది టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కూడా 50 మార్క్స్ అయితే ఉంది. క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే SC/ST వాళ్ళకు 22.5 మార్కులు అయితే రావాలి పర్సనల్ ఇంటర్వ్యూలో. అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే 25 మార్క్స్ రావాలి. ఇక ఫైనల్ సెలెక్షన్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలి, ప్లస్ ఇంటర్వ్యూలో అయితే క్వాలిఫై కావాలి. ఈ రెండిట్లో మెరిట్ స్కోర్ ఎవరైతే బాగా చేస్తారో వారిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే SC/ST PWBD వాళ్ళకి 59 రూపాయలు, అంటే 50 రూపాయలు అనేది ఫీ మరియు 9 రూపాయలు అనేది GST పడుతుంది మనకు. SC/ST PWBD వాళ్ళకి మొత్తం కలిపి 59 రూపాయలు ఎగ్జామ్ ఫీ. అదర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి 1180 రూపాయలు అనేది ఎగ్జామ్ ఫీ అండి. వీరికి 1000 రూపీస్ ఎగ్జామ్ ఫీ అండ్ 180 రూపీస్ అనేది GST, రెండు కలిపి 1180 రూపాయలు పడుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https:/pnb.bank.in అయితే మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంపార్టెంట్ అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ మనకి స్టార్టింగ్ వచ్చేసి 3rd November 2025 నుంచి 23rd November 2025 అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క డేట్స్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం. అప్లికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే లేటెస్ట్ తీసుకున్నటువంటి
పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాలి, మీ యొక్క సిగ్నేచర్ కావాలి, అంతేకాకుండా మీ యొక్క టంబ్ ఇంప్రెషన్ కావాలి, డిక్లరేషన్ ఫామ్ అనేది కావాలి, అంతేకాకుండా మీ యొక్క స్టడీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. మరియు మీరు 1 year వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా వారికి కావాలి అప్లికేషన్ టైంలో. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విజయవాడ, గుంటూరు, వైజాగ్, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఇంతేకాకుండా నోటు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే సెలెక్ట్ అవుతారో, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 years సర్వీస్ బాండ్పై అయితే సైన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ తరపున ఒక వ్యక్తిని తీసుకొచ్చి షూరిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క 3 years షూరిటీ బాండ్ ఏదైతే ఉందో దీనిపై సంతకం చేసిన తర్వాత మీరు 3 years అనేది సర్వీస్ చేయనట్లయితే 2 లక్షలు అనేది వారికి నష్టపరిహారం జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్టర్ సెలెక్షన్ తర్వాత మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది 680 కంటే తక్కువ అయితే ఉండడానికి రాదు. ఆ తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ యొక్క సంబంధిత బ్యాంకులో మీరైతే మినిమం 9 years అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. లేదంటే రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా మీరు జాబ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇదండి వాటి నోటిఫికేషన్. బ్యాంకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు మీ ఫ్రెండ్స్కి, అన్ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. శాలరీస్ కూడా మినిమం 40,000 పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.